చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. కరూర్ తొక్కిసలాట కేసులో నిన్న విజయ్ను 6 గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. కరూర్ ఘటనతో తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇవాళ కూడా సిబిఐ విచారణకు వెళ్లాల్సి ఉన్నా మళ్లీ పిలుస్తామని సమాచారం రావడంతో చెన్నైకి విజయ్ పయనమయ్యారు. సంక్రాంతి పండుగ తర్వాత విజయ్ను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తులో భాగంగా సిబిఐ ముందు విజయ్ సోమవారం నాడు హాజరయ్యారు. సుమారు 6 గంటల సేపు విచారణ కొనసాగింది. తొక్కిసలాట ఘటనతో టీవీకేకు సంబంధం లేదని, పరిస్థితి చేదాటకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని విచారణలో సిబిఐకి విజయ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకుముందు సిబిఐ ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానమిచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 27న వేలుసామిపురంలో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీసు బేరర్లను న్యూఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరు కావాలని విజయ్కు సైతం సమన్లు పంపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిన్న దాదాపు 6 గంటల పాటు టీవీకే అధినేత విజయ్ని సిబిఐ అధికారులు విచారణ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కరూరు ఘటన సంబంధించినటువంటి అంశాలపై దాదాపు 8 ప్రశ్నలు కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆ ఘటన సంబంధించినటువంటి ఎవరు బాధ్యత వహిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు అనే అంశాన్ని కూడా సిబిఐ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. గతంలోనే ఆ సిబిఐ అధికారులు ఇటు టీవీకే సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్లు కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆ సమాధానం తోటి దాన్ని మ్యాచ్ చేస్తూ ఇప్పుడు సిబిఐ విజయ్ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే నిన్న జరిగినటువంటి క్వశ్చనింగ్ లో మాత్రం ఇటు ఈవెంట్ ఏదైతే ధర్నా ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఫాలోయింగ్ కావచ్చు, దాని నిర్వాహకులు ఎంతమంది ఉన్నారు, వారు ఎమ్మటి ఎవరెవరు అనుమతులు తీసుకున్నారు, ఎంతమందిని ఈ యొక్క ర్యాలీకి పిలిచారు అనే కోణాల్లో కూడా ఇటు సిబిఐ విచారణ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సిబిఐ అడిగినటువంటి క్వశ్చన్లు కూడా విజయ్ సానుకూలంగానే వారు సమాధానం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ పొంగల్ తర్వాతనే మళ్ళీ విజయ్కి సిబిఐ అధికారులు సమాన్ కూడా జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. పొంగల్ తర్వాత మళ్ళీ విచారణ కూడా రావాలని చెప్పేసి కూడా విజయ్ని సిబిఐ కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రెండో రోజు విచారణకి హాజరు కావాల్సింది, కానీ సిబిఐ సంబంధించినటువంటి అధికారులు వేరే కారణాల వల్ల ఈ యొక్క విచారణ కూడా వాయిదా కూడా వేయడం జరిగింది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి విజయ్ తమిళనాడు కూడా బయలుదేరడం జరిగింది. ఎస్, అంటే విజయ్ కాకుండానే నవీన్ ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ సంబంధించినటువంటి సీనియర్ అధికారులను కూడా ఇప్పటికే సిబిఐ విచారణ కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐ వీరందరినీ విచారణ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఆ సమాధానం వచ్చిన తర్వాతనే ఇటు టీవీకి అధినేత విజయ్కి ఈ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం నిన్న ఢిల్లీకి వచ్చి ఢిల్లీలోని సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా విజయ్ సమాధానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని 6 గంటల పాటు సిబిఐ అధికారి కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. మళ్ళీ విచారణకు తీసిన తర్వాత అప్పుడున్నటువంటి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఇటు ఆ సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.